నిన్న జరిగిన క్రికెట్ మ్యాచ్ వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్లో ఇండియా ఘన విజయం సాధించింది. అయితే ఈ క్రికెట్ మ్యాచ్ని దాదాపు 80 కోట్ల మంది భారతీయులు ఆన్లైన్ ద్వారా వివిధ సామాజిక మాధ్యమాల్లో చూశారు. అయితే ఇదే ఎఫెక్ట్ని మన లైఫ్ కోసం, మన జీవితాల కోసం పెడితే ఎలా ఉంటుంది అని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు వివరించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత వారు వివరించిన ఆ యొక్క అంశాలని నేను మీ దృష్టికి తీసుకొని రావాలని చెప్పని ఈ వీడియోని నేను పెట్టడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ వీక్షించండి. క్రికెట్ చూడటం తప్పు కాదు, మన జీవితాలను మార్చుకోవటం కూడా అందులో మనకి బాధ్యత ఉందని వారు తెలియజేశారు. చాలా చక్కగా వివరించారు. నాకు నచ్చిన సబ్జెక్ట్ ఉంది కాబట్టి నేను తెలియజేస్తున్నాను. దయచేసి వీక్షించండి. థ్యాంక్ యూ. ఈ క్రికెట్ చూసేటువంటి సోదరులకు, అభిమానులకు చెప్తా ఉన్నా, ఇందులో ఈ 4 గంటలలో 1% కేవలం 1% నువ్వు రాజకీయాల గురించి, అద్భుతమైన రాజకీయాల గురించి ఆలోచిస్తే నీ జీవితం మారిపోతుంది. క్రికెట్ గురించి వార్తగా చెప్పుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. T20 వరల్డ్ కప్ను 3వ ఇండియా కైవసం చేసుకుంది. నిన్న విజేత అయినటువంటి భారత్ వరుసగా 2వ కప్పు చేజిక్కించుకుంది. స్వదేశంలో T20 వరల్డ్ కప్ను నెగ్గినటువంటి మొదటి దేశంగా రికార్డులోకి ఎక్కింది. మొత్తం నిన్నటి ఆటను, పత్రికలు రాసినటువంటి కథనాలని అన్నిటిని పరిశీలిస్తే నిజంగా ఈ T20 వరల్డ్ కప్ చాలామంది ప్రేక్షకులు, నేను కూడా ప్రేక్షకుడిగా చెప్తా ఉన్నా, ఈ వరల్డ్ కప్ ఇండియాకు రావడానికి అసలైన ఆటగాడు ఎవరు, కారణం ఎవరు? T20 వరల్డ్ కప్ ఎట్లొచ్చి ఎవరి కారణంగా వచ్చిందంటే అమిత్ షా వల్ల వచ్చిందట. టీం అందరూ కష్టపడితే వచ్చింది. సంజు శాంసన్, అమిత్ షా సన్ వల్ల వచ్చింది. విద్యుత్ సంస్థలో ఉన్న ఆర్టిజన్స్ మొత్తం మరియు 30,000 మందిని ధర్నా చేస్తున్నామంటే మా ధర్నా బాధలు కవర్ చేయాలని చెప్పి చెప్తా ఉంది. అక్షర్ పటేల్, తిలక్ వర్మ, సంజు శాంసన్కి తండ్రి లేడు, చిన్నప్పుడే చనిపోయాడు. బూమ్రాకు ఎవరు లేరు, చనిపోయారు. బూమ్రాకు కూడా సంజు శాంసన్ టీమిండియా టీం మొత్తం. ఇక్కడ మహమ్మద్ సిరాజ్ వాళ్ళ తండ్రి ఆటో డ్రైవర్. ఈయన ఉన్నాడు కదా రవీందర్ జడేజా, వాళ్ళ నాయన సెక్యూరిటీ గార్డు. ఇట్లా టీమిండియా వాళ్ళ ఫ్యామిలీలో ఒక్కసారి మర్రేసి చూడండి. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలంతా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఒకసారి చూడండి. వాళ్ళు ఏ స్థాయిలో ఈ ఆట కోసం కష్టపడరో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో చూస్తే చాలా దుఃఖమైనటువంటి పరిస్థితి నుంచి వాళ్ళు వచ్చారు. మోదీ బీజేపీ వల్ల వచ్చింది, ఇషాంత్ కిషన్, బుమ్రా వల్ల వచ్చింది. సో అందులో ఒకసారి మీ పోల్లో చెప్పండి, టీం మొత్తం కష్టపడితేనే వచ్చింది. T20 వరల్డ్ కప్ భారత్కు రావడానికి కారకులు ఎవరు? సంజు శాంసన్, టీమిండియా. ఈ ఇద్దరిట్లో ఎవరైనా మీ ఒపీనియన్ ఏంది? మీరు ఒపీనియన్ పోల్ చేయండి. మెజారిటీ ప్రజల అభిప్రాయం ఏందో చూద్దాం. అంటే దీని తర్వాత మళ్ళీ ఒక మ్యాటర్ ఉంది, దానికోసం. అయితే T20 వరల్డ్ కప్ భారత్కు రావడానికి కారకులు ఎవరు? సంజు శాంసనా, టీమిండియానా? ఇంకెవరన్నా ఉంటే కామెంట్ చేయండి. అది ఇంకెవరన్నా అనుకుంటే కూడా కామెంట్ చేయండి. ఇంకెవరన్నా వేరే వాళ్ళు అనేటువంటి అభిప్రాయం ఉంటే వాళ్ళది కూడా కామెంట్ రూపంలో మీరు తెలియజేయచ్చు. మ్యాచ్ గెలిపించాడు ముఖ్యంగా సంజు శాంసన్, బుమ్రా, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ అని చెప్పి లలిత్ మోడీ అని చెప్పి రాజేష్ దువా చెప్తా ఉన్నాడు. సో ఈ దీంట్లో పాల్గొన్న తర్వాత ఇక్కడ ఒకవేళ సంజు
సంజు శాంసన్కి మొదట కొన్ని మ్యాచ్లు అతనికి ఛాన్స్ ఇయ్యలేదు. ఎందుకంటే ఈయన పేరేంది అభిషేక్ శర్మ, ఆ తర్వాత రింకు సింగ్ పైన ఆశలు పెట్టుకురు. రింకు సింగ్ తన పర్ఫార్మెన్స్ అంతగా చూపించలేకపోయింది. దానికి ఆయన కారణాలు ఏంటో మనకు తెలియదు. కానీ అభిషేక్ శర్మని టీమిండియా భారంగా మోసుకుంటూ వచ్చింది. ఆఖరికి ఫైనల్ మ్యాచ్లో ఒక హాఫ్ సెంచరీ ఏదో చేసినట్టుండు. అంతకంటే ముందు జింబాంబే తోటి ఒక హాఫ్ సెంచరీ చేసినట్టుండు. రెండిటికి ఇక్కడ అభిషేక్ శర్మ కాకుండా సంజు శాంసనే 3 వరుసగా ఆల్అవుట్ డక్అవుట్లు అయితే 4వ దాంట్లో ఇద్దరు అవకాశం. క్రికెట్ కూడా కులాలతోటే ముడిపడి ఉంది, కులాల చుట్టే తిరుగుతూ ఉంది క్రికెట్ కూడా. ఈ రోజు కదా, ఆ రోజు నుంచి కూడా అదే తిరుగుతుంది. సెలక్షన్లో మొత్తం కథ. సో వాస్తవానికి భారత ప్రభుత్వం, భారత ప్రజలమైన మనం ఏమనుకుంటాం, ఈ జట్టు ఉంది కదా టీమిండియా జట్టు, ఈ జట్టు భారత ప్రభుత్వాన్ని అనుకుంటాం. కానీ వాళ్ళు ఏమనుకుంటారు, ఇది ప్రైవేట్ సంస్థ. బీసీసీ అనేది ప్రైవేట్ బోర్డు, అది ప్రైవేట్ బోర్డు. వాళ్ళు దేశానికి రిప్రజెంట్ చేస్తున్నట్టుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం, వాళ్ళు కూడా అట్టే చేస్తూ ఉంటారు. ఇదంతా జరుగుతూ ఉంటుంది. వాళ్ళ వ్యాపారం వాళ్ళకి, ఎవరి వ్యాపారం వాళ్ళదే. గెలిపియకపోతే ఫైనల్ కనుక వచ్చేది కాదు. సంజు శాంసన్ క్వార్టర్ ఫైనల్లో గెలిపియకపోతే ఫైనల్ కనుక వచ్చేది కాదు. ఆర్టిజన్ల బాధ అది. టీమిండియా ఎంత కలిసికట్టుగా ఉన్నా సంజు శాంసన్ కనుక ఆ మ్యాచ్ ఆడకపోయినుంటే అసలు టీమిండియా ఇక్కడ దాకా ఎందుకు వచ్చు, అక్కడనే ఎగిరిపోయేది. సో ఇట్లా ఒక ప్రత్యేకమైనటువంటి కారణాలు ఉంటాయి కొన్ని మ్యాచ్లకు సంబంధించి. కొన్ని మ్యాచ్లు కొందరు వల్ల గెలుస్తాయి, కొన్ని మ్యాచ్లు కొందరు వల్ల గెలుస్తాయి. కానీ అత్యంత కీలకమైనటువంటి మ్యాచ్ ఇప్పుడు ఫస్ట్ గ్రూప్ దశ ఉంది. అందులో మ్యాచ్ ఓడిపోయినా పెద్ద పర్వాలేదు, 2 మ్యాచ్లు ఓడిపోయినా పెద్ద పర్వాలేదు. కానీ అసలైనటువంటి సూపర్ 8లోకి వచ్చేసరికి సూపర్ 8 నుంచి నువ్వు సెమీస్కు క్వాలిఫై కావడం కోసం జరిగిన కీలక మ్యాచ్లో సంజు శాంసన్ చాలా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చేసిండు. ఎవరు కారణం అంటే కేసీఆర్ రేవంత్ రెడ్డి కారణం అని చెప్పి చెప్తా ఉన్నారు. సంజు శాంసన్, కేసీఆర్ రేవంత్ రెడ్డి కారణం అని చెప్తా ఉన్నారు. సరే, ఇది అందరికీ సంబంధించినటువంటి గెలుపుగా భావించవచ్చు. సంజు శాంసన్కి కొద్దిగా ఎక్కువ క్రెడిట్ ఈ వరల్డ్ కప్లో దక్కుతుంది. నెక్స్ట్ బూమ్రాకి దక్కుతుంది. బూమ్రా కూడా అద్భుతమైనటువంటి బౌలింగ్ కనుక మొన్న వేయకపోయినుంటే ఇంకా మొన్న ఇంగ్లాండ్ ఫైనల్ పోతుండే, ఆ పరిస్థితి ఉంటుండే. సో టీం అందరి కృషి ఉన్నది. ఒక క్రికెట్లోనే కాదు ఒక నిజ జీవితంలో కూడా చూసుకోండి. ప్రజలందరూ సమిష్టిగా ప్రయత్నం చేస్తుంటే ఎక్కడో చోట ప్రజలు గెలుస్తారు. ఒక 80 కోట్ల మంది ప్రజలు అంటే 80 కోట్ల మంది ప్రజలంటే అమెరికా 35 కోట్ల జనాభా, దాదాపు సగం ప్రపంచం. ఇంకా చిన్న చిన్న దేశాలు తీసుకుంటే చైనా, ఇండోనేషియా వీటిని పక్కకు పెడితే మొత్తం ప్రపంచంలో 8 కోట్ల 25 లక్షల మంది జనం ఉంటే అందులో 10% పీపుల్, 10% జనాభా, మొత్తం ఈ భూమి మీద ఉన్న 10% జనాభా రాత్రి క్రికెట్ మ్యాచ్ చూసిన ఓన్లీ హాట్‌స్టార్లోనే. ఇంకా వేరే దేంట్లో వస్తాయా? అంతే, ఓన్లీ హాట్‌స్టార్లోనే ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం జనాభాలో 10% చూసిరు రాత్రి. 10% చూడడం అంటే ఏందన్నట్టు? ఈ ప్రపంచం గురించి 10% పబ్లిక్ ఆలోచన చేస్తే మొత్తం మారిపోతుంది ఈ ప్రపంచం అంతా. ఈ ప్రపంచం మొత్తం మారిపోతుంది. కానీ మేము క్రికెట్ గురించి ఆలోచిస్తాం, కానీ ఈ ప్రపంచం గురించి, ఈ గ్రామం గురించి, ఈ జాతుల గురించి, ఈ రాజకీయాల గురించి ఆలోచించము అనేటువంటి ధోరణిలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ మారాలి. ఏదైతే టెన్షన్గా ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుందో అన్ని గంటలకు టెన్షన్గా వచ్చి కూర్చురు కదా, ఓట్లు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో టెన్షన్గా అప్పుడే మీరు మీ చిత్తశుద్ధిని నిరూపించుకొని పనిచేయండి. మారిపోతుంది దేశం. ఎందుకు మారిపోదు?